ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మర్డర్ అటెంప్టా? అవునమ్మా, అత్తమ్మని ఎవరు కత్తితో పొడిచారు. ఎవరు పొడిచారు? ఎవరో తెలియదు నాన్న. నేను చూసేసరికి అత్తమ్మ కడుపులో కత్తి దిగి ఉంది. అత్తమ్మా, 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 అత్తమ్మని పొడిచింది నేనే అని అందరూ నన్ను తిడుతున్నారు. అత్తమ్మను చూడ్డానికి కూడా నన్ను లోపలికి రానివ్వడం లేదు. బయటే ఉండమన్నారు. అత్తయ్య, అత్తమ్మకు ఎలా ఉందో తెలియక నేను రాత్రి నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాను. వాళ్ళు మనుషులా, రాక్షసులా? నువ్వు సొంత మేనత్తను చంపాలనుకున్నావని వాళ్ళెలా అనుకున్నారు? ఎవరో చేసిన నేరాన్ని నీకెలా అంటగడతారు? ఇందులో ఏదో కుట్ర ఉందండి. ఎవరో తెలివిగా ప్లాన్ చేసి కావాలని సీతను ఇరికించారు. ఎలా ఇరికిస్తారు లలిత? సుమతి స్వయాన సీత మేనత్త, రామ్ కన్న తల్లి. సుమతిని సీత ఎందుకు చంపాలనుకుంటుంది? వాళ్ళందరి దృష్టిలో తను విద్యాదేవండి, సుమతి కాదు. తనే సుమతి అని మనం నిరూపించలేకపోయాం. నిరూపించలేకపోతే తను సుమతి కాకుండా పోతుందా? నోరుంది కదా అని సీతపై నిందలు వేస్తారా? వాళ్ళకు తెలియకపోతే తనను పొడిచింది ఎవరో సుమతికి తెలుసు కదా. అత్తమ్మ స్పృహలో లేరు నాన్న. అత్తమ్మ కళ్ళు తెరిచి మాట్లాడితే నిజాలు తెలుస్తాయి. అవునండి, సీత నిర్దోషని సుమతే చెప్పాలి. మనం లోపలికి వెళ్దాం పదండి. నువ్వు కూడా రా సీత. మీరు వెళ్ళండి నాన్న. మళ్ళీ నేను లోపలికి వస్తే అందరూ నన్ను తిడతారు. మేము ఉండగా నిన్ను తిట్టేదెవరు? నీ మీద ఎవరు నోరు పారేసుకున్నా వాళ్ళ సంగతి నేను చెప్తాను. నీ మీద నిందలు వేస్తారా? ఒక్కొక్కరిని సెల్లో వేసి తోలు తీస్తాను. ఆవేశపడకండి, ఇది మీ పోలీస్ స్టేషన్ కాదు, హాస్పిటల్. కాస్త నెమ్మదిగా ఉండండి. ముందు మీరు లోపలికి వెళ్ళండి. అత్తమ్మకి ఎలా ఉందో చూడండి నాన్న. అత్తమ్మ నిజం చెప్తే కాని నేను నిర్దోషినని నమ్మరు. అవునండి, ముందు మనకు సుమతి ప్రాణాలు ముఖ్యం. తను క్షేమంగా బయటపడితేనే సీత గురించి చెప్తుంది. పదండి. మీరు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాం. వచ్చారా? మీ కూతురు మీకప్పుడే ఫోన్ చేసి పిలిపించిందా? విద్యాదేవికి ఎలా ఉంది బావా? సీత చేసిన పనికి చావు బతుకుల్లో ఉంది. సీత పనిచేసిందని మీరు నమ్ముతున్నారా అన్నయ్య? సీత విద్యాదేవిని పొడవటం కళ్ళారా చూశాం. అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? సీత పొడవడం చూసారా లేక కత్తి పట్టుకోవడం చూసారా? సీతే విద్యాదేవిని పొడిచింది. తనని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంట్రామ్, నువ్వు కూడా నమ్ముతున్నావా? సీత హంతకురాలనుకుంటున్నావా? ఇప్పుడు ఎవరి నమ్మకాలతో పనిలేదు. అన్ని ఆధారాలు సీత నేరస్తురాలు అని చెప్తున్నాయి. సీత నేరస్తురాలు కాదు చెప్పాల్సింది మీరు కాదు, విద్యాదేవి. అవును, తను నోరు తెరిచి మాట్లాడితే అన్ని నిజాలు బయటికొస్తాయి. విద్యాదేవి నోరు మూయించాలని సీత ఈ పని చేసింది.
విద్యాదేవిని చంపాలి అని ఇలా ప్లాన్ చేసింది. తప్పుగా మాట్లాడకండి మహాలక్ష్మి గారు. ఆవిడ మీ దృష్టిలో విద్యాదేవి, కానీ మా దృష్టిలో, సీత దృష్టిలో తను సుమతి. సీతకు మేనత్త, ఈ రామ్కి స్వయాన కన్న తల్లి. అలాంటి మనిషిని సీత ఎందుకు చంపాలనుకుంటుంది? ఏంటి శివకృష్ణ గారు, మీ కూతుర్ని కాపాడుకోవాలని పాత కథ మళ్ళీ చెప్తున్నారా? విద్యాదేవి సుమతి అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? నిజాలు చెప్తే మీరు నమ్మరు కదా మహాలక్ష్మి గారు. ఆ నిజాల మీదే దాడి చేస్తారు. విద్యాదేవి సుమతి అని సీత నమ్మింది. ఆవిడ్ని ఎంతగానో ప్రేమించింది, అభిమానించింది. ఆవిడ కోసం పోరాడింది. అలాంటి మనిషిని సీత ఎందుకు చంపాలనుకుంటుంది? ఇంతకాలం సీత మీ ఇంటి కోడలిగా మీకు మంచి జరగాలని ఎంతో తాపత్రయపడింది. మీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడింది. అలాంటి సీత మీద ఇంత పెద్ద నేరం నెట్టడానికి మీకు మనసెలా ఒప్పింది? ఒకప్పుడు సీత మీరు చెప్పినట్టు చేసిందేమో, కానీ ఇప్పుడు సీత అధికారం కోసం పాకులాడుతోంది. ఇంట్లో నన్ను, ఆఫీస్లో విద్యాదేవిని లెక్క చేయడం లేదు. చెప్పు జనా. అవును, సీత మహాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతోంది. ఆఫీస్లో విద్యకు తెలియకుండా అధికారం చెలాయిస్తోంది. ఆ విషయంలో విద్యకు సీతకు గొడవలయ్యాయి కూడా. ఆ గొడవ మనసులో పెట్టుకుని ఇప్పుడు సీత ప్రతీకారం తీర్చుకుంది. సీత ఎవరినైనా అభిమానిస్తుంది, కానీ అధికారం కోసం పాకులాడదు. అందరినీ ప్రేమిస్తుంది, కానీ ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోదు. ప్రేమ, అభిమానాలు తప్ప పగ, ప్రతీకారాలు సీతకు తెలియవు. శత్రువునైనా మార్చాలి అనుకుంటుంది, కానీ హతమార్చాలని అనుకోదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.